హాయ్ ఫ్రెండ్స్, గణితం అంటే మనం సంఖ్యలు సమీకరణాలు అనుకుంటాం. కానీ అక్షరాలు అంకెలు పుట్టకముందే 8,000 ఏళ్ల క్రితమే మనుషులు లెక్కలు చేశారని మీకు తెలుసా? ఉత్తర మెసోపోటమియాలోని హలాఫియన్ నాగరికతకు చెందిన మట్టి పాత్రలపై తాజాగా బయటపడిన ఆధారాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ పరిశోధనాత్మక ఫీచర్లో ఆ ప్రాచీన గణిత సత్యాన్ని తెలుసుకుందాం. ఈ విలక్షణమైన అన్వేషణను జెరూసలంలోని హీబ్రూ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ యోసెఫ్ గార్ఫికెల్ నేతృత్వంలో నిర్వహించారు. వీరు మెసోపోటమియాలోని 29 ప్రాంతాల నుండి సేకరించిన 8,000 ఏళ్ల నాటి హలోఫియన్ మట్టి పాత్రలను విశ్లేషించారు. ఆ పాత్రలపై ఉన్న పూల చిత్రాలు కేవలం అలంకరణ మాత్రమే కాదు, అవి ఒక పక్కా గణిత నమూనా అని తాజా నివేదికల ద్వారా బయటపడింది. మట్టి పాత్రలపై ఉన్న 375 పూల చిత్రాలను పరిశీలించినప్పుడు అందులోని రేకుల సంఖ్య ఒక గ్లాబింగ్ సీక్వెన్స్లో ఉండడం శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరిచింది. ఇక్కడ పూల రేకులు 4, 8, 16, 32 లేదా 64 చొప్పున పద్ధతిగా ఉన్నాయి. తాజా ఆర్కియో మ్యాథమెటిక్స్ విశ్లేషణల ప్రకారం ఇది అనాలోచితంగా జరిగింది కాదు, జ్యామితీయ ఆలోచనతో చేసిన పని. సంఖ్యలు లేని కాలంలోనే హలోఫియన్ ప్రజలు సామరూపత మరియు పునరావృతం ఆధారంగా లెక్కలు చేసేవారని ఈ పరిశోధన చెబుతుంది. వృత్తాన్ని సమాన భాగాలుగా విభజించడం ద్వారా వారు ఈ రేకులను చిత్రించారు. ఇది సుమేరియన్ల సంఖ్యలను కనిపెట్టడానికంటే వేల ఏళ్ల ముందే జరిగిన గణిత మేధస్సుకు నిలువెత్తు సాక్ష్యం. నిజానికి ఈ గణితం కేవలం కళ కోసం మాత్రమే కాదు, అప్పట్లో భూమిని లేదా పంటను సమానంగా పంచుకోవడానికి ఈ పరిజ్ఞానాన్ని వాడి ఉండవచ్చునని పరిశోధకులు వివరిస్తున్నారు. జనాభా పెరుగుతున్న తరుణంలో సమానత్వం కోసం మనుషులు లెక్కల సహాయం కోరారు. ఇది మానవ నాగరికత పరిణామ క్రమంలో ఒక గొప్ప మలుపు. ఆ పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో మనం అక్షరాలు లేని కాలపు నాగరికతల మేధస్సును అర్థం చేసుకోవడానికి కొత్త మార్గాలను చూపిస్తున్నాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏఐ మోడలింగ్ ద్వారా మరిన్ని ప్రాచీన పాత్రలను విశ్లేషించి అక్కడ ఏవైనా ఖగోళ లెక్కలు ఉన్నాయో వెతుకుతున్నారు. గతం మనకు ఎప్పుడూ కొత్త పాఠాలను నేర్పిస్తూనే ఉంటోందని హలోఫియన్ పాత్రలు తెలియజేస్తున్నాయి. హలోఫియన్ మట్టి పాత్రల పరిణామం గణితం అనేది కేవలం పుస్తకాల్లో ఉండేది కాదు, అది మనిషి ఆలోచనలో అనాదిగా ఉందని గుర్తు చేస్తుంది. ఆ పూల రేకుల వెనుక ఉన్న ఈ గణిత సత్యాన్ని విశ్లేషిస్తే ప్రకృతిని లెక్కల రూపంలో చూడడం మనిషికి సహజంగానే అబ్బిన విద్య అని అర్థమవుతోంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.